33,33,33,333 మంది దేవీ దేవతలు వారి చరిత్రలన్నీ అవాస్తవాలనే విషయాల్ని స్పష్టంగా వారు ఒప్పుకున్నారు. చివరికి ఎవరైనా వాళ్ళు భ్రష్టు పట్టడమే. అందులో ఎలాంటి సందేహం లేదు. దీన్ని బట్టి ఏంటి లాభం వాళ్ళకి? అంటే రంజిత్ ఓఫిరి గారు చేసిన బోధనలు నమ్మొద్దు, ఆయన పుస్తకాలు నమ్మొద్దు అనేది వీరి వాదన. ఉప్మా మొక్కవాడా నీకు అర్థం కావట్లేదారా? అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ రంజిత్ ఓఫిర్ గురించి మాట్లాడుతూ 33 కోట్లు, 33 లక్షలు, 33,300, 33 అంటూ ముష్టి కబుర్లు చెప్తున్నావు కదా. వీళ్ళందరూ ఫేకో గీకో పక్కన పెట్టరా. నువ్వు నమ్ముతుంది ఒక్కడనే. ఆ ఒక్కడు ఎవడైతే ఉన్నాడో ఆ ఒక్కడు ఫేక్ కాదని నిరూపించరా. ఆ ఒక్కడు చరిత్ర పురుషుడిని నిరూపిస్తరా. ఆడికి ఓఫిరికి చెప్పినా, నీ పొకోడి మొఖానికి చెప్పినా, ఇంకో చెకోడి మొఖానికి చెప్పినా కూడా అందరికీ ఒకటే సవాల్. మీ ఓడి చారిత్రక పురుషుడు అని చెప్తున్నారుగా, ఎట్ట చారిత్రక పురుషుడు నిరూపించండి. అది ఆడవకుండా లెక్కలు చెప్పుకుంటూ వస్తున్నాడు. 33 కోట్లు, 33 లక్షలు, 33 తొక్కతోలు అనుకుంటా. అసలు చరిత్రలో మీ దేవుడు ఉన్నాడు అనేది చారిత్రక ఆధారాలతో నిరూపించు, సరిపోద్ది.